పితాని సత్యనారాయణ గారు ఆర్చంట శాసనసభ్యులు. అతనికి ఉన్న సీనియారిటీ కావచ్చు, అతనికి ఉన్న చాతుర్యం కావచ్చు, రాజకీయ పలుకుబడి కావచ్చు. ఇదే జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ గారు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికీ భిన్నం ఈ పితాని సత్యనారాయణ గారు. వాళ్ళిద్దరి గురించి ఇతనేమంటున్నారు తెలుసా? నేను చెప్పను, మీరు ఇంటర్వ్యూ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నమస్కారం సార్. నమస్కారం. మీ అభిమానులు ఒక విషయంలో చాలా బాధగా ఉన్నారు సార్, మరి మీ దగ్గర చెప్తున్నారో లేదు తెల్ల, కానీ మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదు? రాజకీయ పార్టీలు అనేది స్టేట్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్కి భూస్థాపితం అవుతుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగకూడదని అనుకున్నప్పుడు రాజకీయాలు ఉండాలంటే ఏ పార్టీకి వెళ్ళాలి? రాజకీయ కక్షలతోటి కానీ ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని ఆలోచన చేసిన ఒక ప్రయత్నం మాత్రం చెడు. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు 2024 క్యాబినెట్ యువతకి ఇవ్వాలి, కొత్త వారికి ఇవ్వాలని. దాంట్లో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, అంతవరకు కూడా శాసనసభ్యులు కాని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యి కొంచెం మచ్చ తెచ్చుకుంది ప్రభుత్వం. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో మీకు నచ్చని నిర్ణయం ఏదైనా ఉందండి? ఇవాళ వరకు ఆయన ఇప్పుడు కూడా కారణం ఏంటంటే, ఇంతవరకు ఆయన చేసిన నిర్ణయాల్లో నాకు నచ్చని జగన్ గారు పార్టీ పెట్టే సమయానికి మీరు మంత్రిగా ఉన్నారు కదండి. ఉన్నారు. ఆయన అడిగాడండి మిమ్మల్ని, నా పార్టీలోకి వచ్చేయండి సార్ అని అడిగాడండి? మీరేమన్నారు సార్? ఎవరో వైఎస్కి మీకు బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు మీ ఇద్దరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితంలో ఆయన ఆటుపోట్లు తిన్న మహానాయకుడు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎంతమంది ఉన్నా కూడా పేరెట్టి పిల్లడం అనేది ఆయన అండి, పేరెట్టి పిల్లడం. ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. లోకేష్ గారి మీద ఒక ముద్ర పడ్డమాట వాస్తవం. లోకేష్ గారు టీంని పెట్టుకున్నారు, రన్ చేస్తున్నాడు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు, మంత్రులు అయ్యారు అనేది కూడా ఉంది. కొత్త వారిని ప్రోత్సహించాలని ఆలోచన చేసిన ప్రయత్నంలో కొంత సీనియర్లు ఇబ్బంది పడుతున్నమాట. ఈరోజు మన ముఖ్య అతిథి ఆచంట శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. బాగున్నారండి? ఇంత నాతో పాటు అందరూ బాగున్నారు. మీ ఆచంట నియోజకవర్గ ప్రజలు అందరూ బాగున్నారు. నా నియోజకవర్గం, నా గ్రామం, నా జిల్లా, నా రాష్ట్రం, ఈ దేశం అంతా బాగున్నారు. తెలుగుదేశం కూడా బాగుందంటారా? తెలుగుదేశం బాగుంది సార్. ఒక విషయం, మీరు 2004లో తొలిసారి శాసనసభ్యులు, ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి. 2009లో రెండోసారి మళ్ళీ ఘన విజయం సాధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు 2 శాఖలకు మంత్రిగా దిగ్విజయంగా పనిచేశారు. రాష్ట్రంలోనే ఒక ఆదర్శనీయమైన పరిపాలన మీరు చేసుకుంటే మీ మీద ఎటువంటి మచ్చ ఇంకోటి లేదు. పెద్ద తరహా రాజకీయాలు మీరు చేశారు, మాకు తెలిసాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆ రోజుల్లో ఈనాడులో ఉన్నాను, మీతో పాటు కలిసి కొన్ని వార్తల సందర్భాలు నాకు చాలా ఉన్నాయండి. మీరు కాకినాడ కూడా వచ్చి ప్రచారం చేశారు అప్పట్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. 14లో టీడీపీ నుంచి పోటీ చేశారు, 19లో ఓటమి పాలయ్యారు, 24లో మళ్ళీ ఘన విజయం సాధించారు. అంటే తెలుగుదేశం పార్టీలో మీరంటూ ఒక పెద్ద బీసీ సామాజిక వర్గంలో. కానీ మీ అభిమానులు ఒక విషయంలో చాలా బాధగా ఉన్నారు సార్, మరి మీ దగ్గర చెప్తున్నారో లేదు తెల్ల, కానీ మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదు? సూటి ప్రశ్న వాళ్ళు వేస్తూ ఉన్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు మీ అభిమానులకి? చెప్పండి. నేను ఒకటి, రాజకీయ పార్టీలు అనేది, నేను రాజకీయ ఆర్గేటర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండడం అనేది సామాన్యుడి జీవితంలో ఒక ఎస్సీ సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కష్టతరమైన రాజకీయం. అటువంటి రాజకీయ పార్టీ ఒక మంచి గుర్తింపు ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది, ప్రజల యొక్క అభిమతం పోదే విధంగా ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు
ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ 2009 తర్వాత మంత్రివర్గంగా 5 సంవత్సరాలు చేసినప్పుడు కానీ వివిధ శాఖలు చేసినప్పుడు కానీ అత్యంత గౌరవాన్ని ప్రజాదరణ పొందే విధంగా మనం ముఖ్యమంత్రులు సహకరించారు, ఆ సహచార మంత్రులు సహకరించారు. ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉందో ఆనాడు మంత్రి ఉంటే ఆ జిల్లా మంత్రి కనుసన్నల్లో జరిగే రాజకీయాలు ఆ రోజు. అవునండి. ఇప్పుడు మంత్రులు కనుసన్నల్లో ఏమీ జరగట్లే, అధికారుల కనుసన్నల్లో అంటే సార్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనా అంటే కాంగ్రెస్ పార్టీలో నాకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, అలాగే రీజనల్ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరు. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చాం. అవునండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయం, పొలిటీషియన్ అంటే ఒక పక్షపాతిగా ఉంటారేమో, ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ కానీ ఉంటే వాళ్ళు బ్యాలెన్స్కి వెళ్తారనేది ఆయన యొక్క దృక్పథం. నేను పనిచేస్తున్నాను కనుక తెలుగుదేశం పార్టీ గురించే తెలుసు. అంచేత ఆ దృక్పథంలో ఆయన ఎప్పుడు కూడా కలెక్టర్స్తో ఆయనే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే మాట్లాడుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఈ జిల్లాలో మంచి చెట్లు మంత్రి కన్నా, నేనే కాదు ఎవరి మంత్రి ఉన్నా కూడా అధికారుల కన్సర్న్లలో పరిపాలిస్తే మచ్చ రాదనే ఆలోచనతోటి రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆయన స్టైల్ ఇది, ఒకరు స్టైల్ అది. అవును సార్, ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా కరెక్టే. కానీ మిమ్మల్ని నమ్ముకుని మీరంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళ మరి మీ జవాబు కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా జవాబు నియోజకవర్గ ప్రజల జవాబు నేను ఒకటే చెప్తా. 2014 తర్వాత సామాజిక వర్గాల యొక్క 2014 వరకు నేను మంత్రి చేశా. 9 నుంచి 14 వరకు. అవునండి. ఆరోగ్యశ్రీ హెల్త్ మినిస్టర్గా చేశా, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశా, R&B మంత్రిగా కూడా చేశా. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అనే స్టేట్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల వల్ల మేము రిజైన్ చేసాం. కాంగ్రెస్ పార్టీ బిఫోర్ స్టేట్ డివిజన్ రిజైన్ ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెట్టి బిల్లు పెట్టి కేంద్రంలో ఆమోదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ప్రయత్నానికి మేము వ్యతిరేకం. మొట్టమొదటి కూడా స్టేట్ డివిజన్కి వ్యతిరేకంగా ఉండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆనాడు పార్టీలకు అతీతంగా రీజనల్ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్టేట్ ఏడకూడదనే ఒకే వాస్తోటి అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. తెలంగాణ వచ్చిండే అన్ని పార్టీలు కలిసి తెలంగాణ కావాలనేది వాళ్ళ పార్టీలకు అతీతంగా నిలిపోయాయి రీజనల్లో. ఆ తర్వాత ఎప్పుడైతే మేము రిజైన్ చేస్తామో ఏదో పార్టీలు ఉండాలనే ఆలోచనతో చేసిన ఒక ప్రయత్నంలో 2 పార్టీల నుంచి కూడా అవమానించాం. ఇటు వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ కానీ. తెలుగుదేశం పార్టీ అవమానం మేరకు చూసాను. సుదీర్ఘ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరకు మేము ప్రతిపక్ష పార్టీ. ఆయనకి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు. కాంగ్రెస్ని వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవంతో పార్టీ పెట్టారు 83 నుంచి. దానికి ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా ఒక అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీగా ఉంటూ సమైక్య రాష్ట్రంలో పరిపాలించారు. అవునండి. అటువంటి పరిస్థితుల్లో స్టేట్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్కి భూస్థాపితం అవుతుంది, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగకూడదని అనుకున్నప్పుడు రాజకీయాలు ఉండాలంటే ఏ పార్టీకి వెళ్ళాలి ఆనవాడి ప్రశ్న. నాకు జగన్మోహన్ రెడ్డితో పరిచయం ఉందండి. చేతండి రాజశేఖర రెడ్డి కొడుకు. అవునండి. ఓదార్పు యాత్ర ఈ రాష్ట్రంలో ప్రారంభించింది కూడా వెస్ట్ గోదావరి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి 72 గంటలు ఆయనతో నేను ఓదార్పు యాత్రలో పాల్గొన్నాను. యాజ్ ఏ మినిస్టర్ కాంగ్రెస్ మంత్రిగా జగన్ గారితో మంచి సంబంధం మీకు. అయినా కూడా ఒక సీనియర్ రాజకీయవేత్త ఈ రాష్ట్రంలో భవిష్యత్తు పెరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్త దగ్గరికి వెళ్తే బెటర్ అనేది నా అంతలో ఉన్నా కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కార్యకర్తల నుంచి ఒత్తిడి వచ్చింది. కార్యకర్తలు మీరు ఏ పార్టీకి వెళ్ళా పర్లేదు కానీ ఆలోచించి చేసుకోండి, మీరు
తెలుగుదేశం నుంచి ఆహ్వానించబడ్డారు. మీరు ఎక్కడ కావాలి దగ్గర సీట్ ఇస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాను. ఎవరండి, ఎవరన్నారు ఆ మాట? తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తులు వద్దు అక్కడ. తెలుగుదేశం పార్టీ నామినీ మీకు ఉందండి, ఆ కమిట్మెంట్ ఉంది, మంత్రి ఇవ్వాలని కమిట్మెంట్ ఉంది. ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ ఇవాళ కాంగ్రెసే కాదు, తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ బీజేపీ అయినా కూడా కొన్ని వారుకుండే ఇబ్బందులు, ఒక ముఖ్యమంత్రిగా కేబినెట్ కూర్పు చేర్పులు చేసినప్పుడు వారుకుండే ఏంటి ఇబ్బందులు సార్? ఇబ్బందులు అంటే కనిపించని ఇబ్బందులు. మీకు కనిపించండి, నేను ఒక్కడే కనిపిస్తానా? నాకు ఆయనకి అందరూ కల్పిస్తారు, అలాగే ఇంకో ఆయనగా కనిపిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సర్దలు 2017లో మళ్ళీ కేకేసి క్యాబినెట్ ఇచ్చారు. 2019, 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి ఆర్థిక విధానంలో కానీ రాజకీయ కక్షలతోటి కానీ పరిశ్రమలు కూడా పారిపోయే విధంగా పరిపాలన చేసి రాష్ట్రంలో ఆఖరికి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే రాజకీయ కక్షలు, ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఆలోచనతో చేసిన ఒక ప్రయత్నం మాత్రం చెడు. దాంట్లో క్లారిటీ ఉన్నా, ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు ఎవరున్నారో తెలియదు, ఆయన తీసిన నిర్ణయాలు ఎవరి ప్రోద్బలం చేశారో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం వల్ల మరొకసారి ఆయనకి రాజకీయ మచ్చ. ప్రతిపక్షాలని తుడిచిపెట్టాలని అప్పటి వరకు రోడ్ల మీద కూడా ధర్నా చేయడం ప్రతిపక్ష పార్టీకి లేదు, ఆఖరికి ట్రేడ్ యూనియన్స్కి లేదు, ఉద్యోగ సంఘాలకు లేవు, పారిశ్రామికవేత్తలు లేవు, వ్యాపారవేత్తలకు కూడా లేవు. నేను లేబర్ మంత్రిగా చూసా, ట్రేడ్ యూనియన్స్ వాల్యూ ఇచ్చా. ఐఎమ్ born brought up from the Communist Party. So you know what is trade union, what is the సంఘాలు ఏంటి, ఆ సంఘాల డిమాండ్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక డిమాండ్ వస్తే ప్రజలకు చెప్పుకోవడానికి పాత్రికేయులకి స్వేచ్ఛ ఉండాలా, సంఘాలకు స్వేచ్ఛ ఉండాలా, అలాగే కార్మిక సంఘాలకు ఉండాలా, వ్యవసాయ సంఘాలకు ఉండాలా, వ్యాపార సంఘాలకు ఉండాలా, పారిశ్రామికవేత్త సంఘాలు ఉండాలా, ఆఖరికి కూలీ సంఘాలు ఉండాలి. ఇటువంటి సంఘాలు కూడా లేకుండా రోడ్డు మీద ఎక్కితే అరెస్టులు చేసే పరిస్థితి. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ దుర్యోగం చేస్తుందని చెప్తే అరెస్టులు. పోలీసు యొక్క యంత్రాంగాన్ని అత్యంత దారుణంగా వ్యవస్థను వాడుకున్నారు, ఎమర్జెన్సీగానే ఎక్కువ వాడుకున్నారు, అంటే స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారని. అంచేత దాని గురించి ఆయన మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ అధికారం 2024లో అధికారం వచ్చారు. 24 వచ్చిన తర్వాత మీరు చెప్పే ప్రశ్న ఇక్కడ వస్తుంది, అంతకుముందు రాదు. అయినప్పుడు కూడా నేను చెప్పవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు యువత 50% ఉండాలా, సీనియర్లు 50% ఉండాలని ఒక రాజకీయంగా మొట్టమొదటి కూడా మాట్లాడుతున్నారు. 50% లేకపోయినా 25% ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. 2024 క్యాబినెట్ యువతకి ఇవ్వాలి, కొత్త వారికి ఇవ్వాలని. దాంట్లో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, ఆయన ఆలోచన నేను తప్పు పెట్టను, కానీ అంతవరకు కూడా శాసనసభ్యులు కాని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యి కొంత మచ్చ తెచ్చుకుంది ప్రభుత్వం. ఇవ్వడం తప్పు నేను చెప్పను. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చారు కొంతమంది, కొత్తగా వచ్చిన తెలివైన వాళ్ళు శాసనసభ్యులేరు కాదన్నాను. అంటే ప్రజా జీవితంలో అడుగు పెట్టేటప్పుడు ఒక శాసనసభ్యుగా శాసనసభలో లేదు, అధికారులు, అధికార యంత్రాంగం, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటాం. పీపుల్స్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, పీపుల్ రిప్రజెంటేటివ్ కలిసి పనిచేయాలి. హౌ టు కోఆర్డినేట్, హౌ టు రన్ ది గవర్నమెంట్, హౌ టు సాటిస్ఫై ది సర్వ్ ది పీపుల్, దిస్ ఇస్ ఆల్ ది లాజిక్ టు ది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అక్కడ ఏమైంది, కొంత వాళ్ళకి సర్దుకునేటప్పటికి, అవగాహన వచ్చేటప్పటికి కొంత తెలుగుదేశం పార్టీ మీద ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చాయి. తర్వాత దాన్ని సర్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సర్దుకుని సరి చేసుకుంటూ వాళ్ళు కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు.
మనం యూ కెనాట్ ఎందుకంటే ముఖ్యమంత్రి నిర్ణయం క్యాబినెట్ కూర్పు అనేది అత్యంత ప్రధానమైనది. ముఖ్యమంత్రికి సర్వ అధికారాలు ఉంటాయి. అదే జాతీయ పార్టీలు అంటే ఓకే సార్, ఒక్క విషయం. 2024 రిజల్ట్స్ నాడు, ఎన్నికల ఫలితాలు వచ్చినాడు ఆచంట కూటమి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ గారు 26,000 పైచీలకు మెజార్టీతో విజయం సాధించారు అని బులెటిన్ వచ్చేసరికి ప్రతి ఒక్కడు, నాట్ ఓన్లీ ఆచంట, ఏపీలో ప్రతి ఒక్కడు మా పితాని మంత్రి అయిపోయాడు అని బల్లగుద్ది చెప్పిన పరిస్థితి నుంచి అప్పుడు దాకా వైసీపీలో పనిచేసిన, వైసీపీ మంత్రి దగ్గర పనిచేసినటువంటి, కనీసం తెలుగుదేశం పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేనటువంటి వాసంశెట్టి సుభాష్ని మంత్రి చేయడాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రిసీవ్ చేసుకోవడం కాదు, పార్టీ కొత్త పాత కలవాలనేది రాజకీయ పార్టీల యొక్క ఆలోచన. అంటే ఓకే సార్, కొత్త పాత కలాలి అంటే పాతను పక్కన కూర్చోబెట్టేసి కొత్తను పైకి తీసుకెళ్లాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకునే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల్ని, ఆ రాజకీయ పార్టీలో తీసుకున్న నిర్ణయాన్ని మనం ప్రశ్నించడానికి పనికిరాం. కారణం ఏంటంటే లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాస్ టు ఫేస్. గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాస్ టు ఫేస్. ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేయవలసిందే. నాయకుడే ఫేస్ చేయాలా. తీసుకునే నిర్ణయం ఎవరో తీసుకుంటారో, నేను తీసుకున్న నాయ స్థాయిలో హ్యావ్ టు ఫేస్ ది క్రైసిస్, గుడ్ ఆర్ బ్యాడ్. అలాగే ముఖ్యమంత్రిగా తీసుకున్న ఆ రోజు నిర్ణయం ఆయన ఫేస్ చేశారు, చేయలేదు నేను అంటలే. బట్ నౌ థింగ్స్ ఆర్ మూవింగ్ బెటర్, ఐ కెన్ సే దిస్. ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు వారి నిర్ణయం, కాలం నిర్ణయాలు, ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఫలితాలకు అనుగుణంగా నాయకుడు ఇబ్బందులు పడవచ్చు, నాయకుడు గౌరవం పొందొచ్చు, రాజకీయ పార్టీ కూడా గౌరవం పొందొచ్చు. మిమ్మల్ని ప్రజలు అడగట్లేదండి, మీ అభిమానులు అడగట్లేదా? మనకు అన్యాయం జరిగింది. ఒకటి, అన్యాయం అనేది అవకాశాలు మనకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నాకు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. కొంత లేట్గా వచ్చాము కానీ 2017లో, బట్ హీ హాజ్ రెస్పెక్టెడ్ మీ. ఇప్పుడు కూడా అప్పుడు 3 సార్లు ఫెయిల్డ్ బీరగా ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం వచ్చిన ఈ సామాజిక వర్గాలు బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఈ ఏరియాకి సంబంధించినంత వరకు ఓ ఫెయిల్డ్ బీరోగా నేను అడగలే. ఫెయిల్డ్ బీరోలు తీసుకున్నారు, 2 సార్లు తీసుకున్నారు, 3వ సారి కూడా మనం కొనసాగాం. అవునండి. ఇవాళ కూడా శాసనసభ క్రమశిక్షణ సంఘానికి కూడా చైర్మన్గా ఉన్నా. దిస్ ఇస్ రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ. పదవులు ఒక మంత్రి పదవి వస్తే తప్ప లేదు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ యాజ్ ఎ లెజిస్లేటర్. ఫ్రస్ట్రేషన్లో ఏమి లేరు కదా మీరు? నెవర్ ఎవర్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందండి మీకు? ఎస్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు ది పబ్లిక్. గుండె మీద ఎత్తా, ధైర్యంగా చెప్తా, హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఐ నెవర్. ఇంకేదంటే ఒకటి, రాజకీయ పార్టీలు ఎవరు ఎప్పుడు అవసరమో వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, రాజకీయ పార్టీలది, నాయకుడిది. రాజకీయ పార్టీ ఏదైతే ఉన్నదో ఉపయోగపెడితే పార్టీలు దెబ్బతింటాయి. పార్టీలు దెబ్బతినేస్తాయి. 1,000లో చూసాం కదా, చరిత్రలో చూసాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్ల దెబ్బతిన్నాం, చాలా మంది తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నాం, మొన్న జగన్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల దెబ్బతిన్నారు. రాజకీయ పార్టీలు అలాగే పతనం అవుతాయి, అవ్వని అనుకోకర్లే. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో మీకు నచ్చని నిర్ణయం ఏదైనా ఉందండి? నచ్చే దాని కోసం తర్వాత మాట్లాడదాం. మీకు అంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా అడుగుతున్నాను మేము. ఒకటి, ఇవాళ వరకు ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ తీసుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇంతవరకు ఆయన చేసిన నిర్ణయాల్లో నాకు నచ్చని ఒకటి కనిపించలే. కారణం ఏంటంటే డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు కూడా బొమ్మకి బొరుసుకి కూడా ఇప్పుడు కూడా వాల్యూ ఉంది, మీకు తెలుసో తెలీదు. బొమ్మకి వాల్యూ ఉంటుంది, బొరుసుకి వాల్యూ ఉంటుంది. ఒక్కోటి వస్తే నేను ఎగ్గుతా ఎక్కువ. ఒక్కోటు 1,00,000 ఓట్లు వచ్చి అటు 1,00,000 ఓటు వస్తే నేను 1,00,000 ఓటి వస్తే నేను ఎగ్గుతా. అంటే బొమ్మకు వాల్యూ ఉంది, బొరుసుకి వాల్యూ ఉంది. రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ అండి. అంచేత మనం ఇప్పుడు కూడా వాల్యూ లేని పార్టీలు ఉండవు, వాల్యూ లేని శక్తులు ఉండవు. వాళ్ళు తప్పులు చేస్తే రాజకీయంగా ఎవడైనా తప్పు చేస్తే వాడు సూసైడల్, ఎవడో చంపడం,
రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు మాత్రం ఉంటాయి. ఆ జీవితం అర్థం మరొక భాషలో చెప్పాలంటే అరిటాకు లాంటిది. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ప్రజానాయకుడికి దెబ్బ. అటువంటి సున్నితమైన రాజకీయ జీవితంలో ఆచితూచి పనిచేయాలా, ఆచితూచి మాట్లాడాలా. దాని క్యారెక్టర్ని ఎప్పుడు కూడా బలహీనపరచుకోకూడదు. క్యారెక్టర్ అనేది అతని వ్యక్తిగత జీవితంలో వెదర్ హీ లైవ్స్ ఇన్ పాలిటిక్స్ ఆర్ లైవ్స్ ఇన్ ది సొసైటీ ఆర్ ఈవెన్ డై ఆల్సో, దిస్ క్యారెక్టర్ ఈజ్ అలైవ్డ్ యాజ్ ఎ పొలిటీషియన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. జగన్ గారు పార్టీ పెట్టే సమయానికి మీరు మంత్రిగా ఉన్నారు కదండి. ఉన్నాను. ఆయన అడిగాడండి మిమ్మల్ని, నా పార్టీలోకి వచ్చేయండి సార్ అని అడిగాడండి. మీరేమన్నారు సార్? ఎవరో రాలేదు, ఐవి సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఓకే, వస్తే చెప్పాను నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, ఇప్పుడేమీ ఆలోచన చేయట్లేదు, అంచేత నన్ను క్షమించండి. అంటే వైఎస్కి మీకు బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు మీ ఇద్దరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితంలో ఆయన ఆటుపోట్లు తిన్న మహానాయకుడు. కాంగ్రెస్ పార్టీలో బతకడం ఇందాక ముందే చెప్పాను నేను, ది బిగినింగ్. కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయాల్లో ఒక పదును, బండకత్తిని పదును పెట్టడం, అటువంటి రాజకీయాలు తయారు చేసే ఒక రాజకీయ పార్టీ అది. జాతీయ పార్టీలో స్టేట్ రాజకీయం, జిల్లా రాజకీయం, జాతీయ రాజకీయం, అవునండి, 3 స్టెప్పుల్లో ఒక శాసనసభ్యుడు కావడానికి క్వాలిఫై అవ్వడానికి కూడా 3 ఫిల్టర్ జరుగుతాయి. జిల్లా స్థాయిలో జరుగుతాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి, జాతీయ స్థాయిలో జరుగుతాయి. దానికి ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వెళ్తూ ఉంటాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేసుకున్నారు. ఆఖరికి పాదయాత్ర ఉద్యమం తర్వాత 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం. మీరు పాల్గొన్నారండి 2004 ముందు పాదయాత్రలో? నేను 94 నుంచి రాజకీయాల్లో ఉన్నా. అదే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీకు బాండింగ్ ఉంది, పాదయాత్ర కూడా చేశాం. ఎలాగండి మీ ఇద్దరు ఎలా కుదిరింది? మీ ఇద్దరు పార్టీ ద్వారానే కలిసారా? పార్టీ ద్వారానే. అంతేనండి. వ్యక్తిగతంగా ఏమన్నా మీ ఇద్దరికి స్నేహం కానీ? స్నేహాలు రాజకీయ కుటుంబాలు అంతే. రాజకీయ కుటుంబాలు. కాంగ్రెస్ కుటుంబం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాడండి ఆయన? చాలా ఆత్ముడుగా. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎంతమంది ఉన్నా కూడా పేరెట్టి పిల్లడం అనేది ఆయన అండి, పేరెట్టి పిల్లడం. ఆయన ఒక ఇంచేతంటే ఆటుపోట్లు తిన్న వ్యక్తులు ఎప్పుడు కూడా రాజకీయవేత్తలు, ఎప్పుడు సీనియర్ రాజకీయవేత్తలు, వాళ్ళు ఉన్న సక్సెస్ రేట్ అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ లీడర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రియల్ వర్కర్ ఆర్ ఐడెంటిఫై ఆఫ్ ది గ్రూప్ backed with him and polarization of the leader. Polarization. ఆయా ఏరియాల్లో, ఆ యొక్క సామాజిక వర్గాల్లో, లేదనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన యాక్టివిటీల్లో, ఉద్యమాల్లో, ఇటువంటి పరిస్థితిని బట్టే రాజకీయవేత్త అవుతాడు. అటువంటి పరిస్థితిలో మనం ఒక సామాజిక వర్గంలో రాజకీయాల్లో పిలబడి విజయకుమార్ రాజు గారు, భూపతిరాజు విజయకుమార్ రాజు గారి యొక్క ఒత్తిడి మీద రాజకీయాలకు వచ్చాం. ఓకే. వచ్చిన తర్వాత అత్యంత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలుగుదేశం వెళ్ళిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అదే రకమైన గౌరవం ఇచ్చింది. ఓకే. రాజశేఖర రెడ్డి గారితో అంత అనుబంధం మీకుంది. అతని కొడుకుతో ఎందుకు మీరు ఆ అనుబంధం ఏర్పాటు, అంటే మీ ఇద్దరి మీద మీకు భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? భిన్న అభిప్రాయాలు అంటే సీనియర్ జూనియర్ వయసు రీత్యా. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడు అభిప్రాయం అనేది కాదు. ఒక చిన్న వయస్కుడు, రాజకీయాల్లో కొత్త ఒక ముఖ్యమంత్రి అవ్వాలని రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను మంత్రిగా ఉన్నా, ఆయన క్యాబినెట్లో ఉన్నా, శ్రీశైలంలో ఉన్నా, ఆ ప్రాంతంలో నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ వెళ్ళినప్పుడు ఉదయం ఆయన బాడీ తెల్లారుకి ట్రేస్ అవుట్ అయింది. హెలికాప్టర్ యొక్క యాక్సిడెంట్ వల్ల మరణించినట్టు, ఆయన బాడీ ఐడెంటిఫికేషన్ కూడా కష్టమని అనుకున్నప్పుడు మేము బయలుదేరి తిరిగి వస్తూ ఉన్నాం, 4-5 మంత్రులు.
వస్తున్నప్పుడు మా సన్నిహితుడు ఒక ఆయన ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 37 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవడానికి జాతకంలో ఉందని, అంచేత జాతకరీత్యా ఆయన క్వాలిఫైడ్ అని, ముఖ్యమంత్రిగా మీరు ఆయన సూచించాలని నేను డెఫర్ అవ్వలే. అక్కడి నుంచే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజు నుంచి కూడా ఆయన ఒక రకమైన స్ట్రగుల్కి ఫేస్ అవ్వడం, అయినప్పుడు కూడా రాజకీయ పార్టీ పెట్టకుండానే ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. ఓదార్పు యాత్రలో బయలుదేరే ముందు నాకు ప్రత్యేకంగా కవర్ చేసి ఓదార్పు యాత్రలో ఉండాలి అని అన్నప్పుడు నేను హామీ ఇచ్చాను. ఆయన అడిగెట్టిన కానిచ్చి ఈ జిల్లా, ఖమ్మం జిల్లా వెళ్ళే వరకు నేను కూడా వెళ్ళా. డే అండ్ నైట్ విత్ హిమ్. ఎవరు కూడా? జగన్మోహన్ రెడ్డి కూడా. ఓదార్పు యాత్రలో మీరు అప్పుడు మినిస్టర్ అండి? మంత్రి. మరి అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అతను. జగన్ గారు అప్పుడు ఇంకా వైఎస్ఆర్ పెట్టలేదండి? పెట్టలేదు. ఓకే. అంచేత ఉన్నా. కారణం ఏంటంటే వయసు రీత్యా నాకు పొలిటికల్గా మనం డిసిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా వయసు రీత్యా సీనియారిటీ, అప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా అది కూడా కొత్త పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. అవునండి. ఇఫ్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ డెఫినెట్లీ ఐ షుడ్ బీన్ ఇన్ కాంగ్రెస్. సో మనం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పత్రం అయిపోయిందో, ఎప్పుడైతే రిజైన్ చేసి ఉన్నామో మేము ఏదో రాజకీయ పార్టీలు వెళ్ళాలా, సూజన్ టీడీపీ. దెన్ చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక జాతీయ అధ్యక్షుడిగా ఆ గౌరవాన్ని ఇప్పుడు కూడా ఐడెంటిటీ బై నేమే పిలిచే. ఎలా ఉందండి మీకు చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్? బాగుందా? వెరీ గుడ్ రిలేషన్. ఈజ్ ఏ ఫాదర్లీ మ్యాన్. ఆయన ఒక ఐడెంటిఫై చేయడంలో దిట్ట. ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరికి శక్తి ఎంత ఉంది, ఆ శక్తిని ఎలాగ ఉపయోగించుకోవాలి. మీ శక్తిని ఎలా వినియోగిస్తున్నాడు ఆయన? ఉపయోగించుకుంటాడు. అది ఒత్తి పోలిట్ బ్యూరో కింద. పోలిట్ బ్యూరో కాదు, అంతకైతే మంత్రి ఇచ్చారు కదా, శాసనసభ్యుడి సైట్ ఇచ్చారు కదా, ఇవ్వకుండా ఇచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకున్నారు కదా. మంత్రి కూడా ఇచ్చారు, కొంత లేట్గా ఇచ్చారు. ఇందాకే చెప్పా, మళ్ళీ ఇది దాని మీద డిఫర్ అవ్వట్లేదు నేను. మై కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్. ఐఎమ్ లాయల్ టు ది లీడర్, ఐ లాయల్ టు ది పార్టీ వేర్ ఎవర్ దయర్. పార్టీ నిర్ణయాలకు కంకణబద్ధుడై ఉంటాను. నాయకుడు తీసిన నిర్ణయానికి అంతర్గతంగా ప్రశ్నించవచ్చు కానీ బహిరంగ ప్రశ్నించడం. దట్ ఈస్ మై పాలసీ. అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కూడా సలహా ఇస్తా, సూచనలు చేస్తా. నిర్ణయం అయింది, ఇది ఇక్కడే బాగోలేదు, మన పరిపాలన బాగోలేదని ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఏదైనా సూచన చేశారా ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి? బాబు గారికి ఈ సిస్టమ్ బాగోలేదు సార్, అది ఇది మారితే మనకి ఇంకా బాగుంటుందని నేను చెప్పారా? చాలా విషయాలు చెప్పాను. ఒక్కటి చెప్పండి సార్. ఈ చెప్పి కాదు, అంతర్గత రహస్యాల్ని పరిపాలన భాగంలో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్. దట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్వేస్. లీడర్ ఇస్ ఆల్వేస్ రైట్. అయితే మీరు ఎప్పటికప్పుడు ఆయన హెచ్చరిక చేస్తుంటా. అది హెచ్చరిక అనేది ఎప్పుడు గైడ్ చేస్తుంటా. లీడర్గా మాకున్న సీనియారిటీని పార్టీ బతకడానికి చేయాలా. మా రాజకీయ పార్టీ బతుకుంటేనే మేము రాజకీయ జీవితంలో ఉండగలం. ఆ రాజకీయ పార్టీలో ఉన్నాం కనుక ఆ రాజకీయ పార్టీ ఇప్పుడు బతకాల. తప్పులు చేస్తే మళ్ళీ దెబ్బతింటాం, పార్టీ దెబ్బతింటుంది, ఆయన దెబ్బతింటాడు, మేము దెబ్బతింటాం. ఇట్స్ ఏ ఫ్యామిలీ, ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు టీడీపీలో బాబు గారిది ఒక గ్రూపు, లోకేష్ గారిది ఒక టీము. సారీ, గ్రూపు కాదు, ఆయనది ఒక పెద్దోళ్ళందరూ బాబు గారు టీము, యువకులందరూ లోకేష్ గారి టీము. ఎవరి టీం ఆధిపత్యం ఉందండి ఇప్పుడు? ఒకటి చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటి జరుగుతుందనేది
మొట్టమొదటి అనుమానించా, అనుమానించారా? తేడా ఉందేమో అని అనుకున్నా. కానీ ఆ. తర్వాత అర్థమైంది చంద్రబాబు నాయుడు గారే ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఉమ్. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతితోటి ఎదురుకెళ్తా ఉన్నారు. ఉహుం. నిర్ణయాలు సలహాలు లోకేష్ గారు ఇచ్చి ఉండొచ్చు, ఉమ్. నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుండొచ్చు, ఉమ్. అంతే తప్ప ఇద్దరూ కలిసి లేరనేది వాస్తవం కాదు ఉమ్. అనేది నా క్లారిటీ ఉంది. అంటే అంచేత ఓకే సార్. ఒకటి ఉమ్. లోకేష్ గారి మీద ఒక ముద్ర పడ్డమాట వాస్తవం. లోకేష్ గారు టీంని పెట్టుకున్నాడు, రన్ చేస్తున్నాడు అని, ఉమ్. వాళ్ళే మంత్రులు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు, మంత్రులు అయ్యారు అనేది కూడా ఉంది. రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళే అవుతున్నారు అనే మాట మీ ఈస్ట్ గోదావరి మీరు ఇందాక చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మా జిల్లా యనమల రామకృష్ణ గారిని చూద్దాం. పార్టీలో ఆయన నెంబర్ 2 ఒకప్పుడు. పార్టీ పుట్టిన కానించి ఆయన ఉన్నాడండి. 95 సంక్షోభంలో కూడా విపరీతమైనటువంటి సర్వీస్ చేశాడు. ఇవాళ ఆయన దారి లేని పరిస్థితి వచ్చేసింది. అదే కదా నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, నేను యువతని ప్రోత్సహించాలనే ఆలోచనతోటి చేసిన ఒక ప్రయత్నం కొంత ఇబ్బందికరమైన, పార్టీకి ఇబ్బంది అన్నమాట వాస్తవం. అంటే ఒకసారి ఒక డౌట్, యువతను ప్రోత్సహించాలనా దాని ఉద్దేశం? పెద్దవాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలనా? రిటైర్మెంట్ ఇవ్వాలనే ఆలోచన జరిగిందో లేదో తెలియదు, కానీ కొత్త వారిని ప్రోత్సహించాలనే ఆలోచన చేసిన ప్రయత్నంలో కొంత సీనియర్లు ఇబ్బంది పడుతున్నమాట. యాక్సెప్ట్ ఏంటంటే నేను కాదు, మీరేని కాదు, పబ్లిక్ ఒపీనియన్, పార్టీల అంతర్గతంగా నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ ఫ్యాక్ట్. ధైర్యం ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంతర్గతంగా మదన పడుతున్న అనేక మంది ఉన్నమాట వాస్తవం. దాన్ని సరి చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్గా ది కమింగ్ డేస్ ఇవన్నీ కూడా సెట్ చేయడానికి అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరంగా సరి చేయడానికి ఆలోచన చేస్తున్నారనే కమ్యూనికేషన్ కూడా నాకు వస్తూ ఉంది. అంచేత చేసుకోవాలి. ఒకసారి తప్పులు జరుగుతాయి, నడిచినప్పుడు గొప్పలు లేవనుకుంటే నడుస్తాం, గొప్పలు కూడా తగులుతాయి. వర్షం రాదని అనుకుంటాం, వర్షం వస్తుంది. ఇవన్నిటికి వచ్చినప్పుడు దేన్ని ఏం చేయాలా, గొప్పలు తగిలినప్పుడు ఏం చేయాలా, యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలా, మళ్ళీ రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అవునండి. దట్ ఈస్ ది కాన్సెప్ట్. అగైన్ టీడీపీ ఈజ్ థింకింగ్ అండ్ రీమోడరేటింగ్, రీయాక్టివేటింగ్. సీనియర్స్ కూడా అభిష్టం మేరకు భవిష్యత్తు కొత్త పాతతో పాటు సీనియర్స్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దీనివల్ల పార్టీ దెబ్బతుందనే ఆలోచన కూడా అంతర్గత మదనం ఉన్నమాట వాస్తవం. ఇవాళ ఏబిఎన్ రామకృష్ణ లాంటి వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, లేదు దేశంలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దండయాత్ర చేస్తూ ఉన్నారు మా పార్టీ మీద. నేనేమంటానంటే ఉద్యమాల కన్నా అంతర్గతంగా వెళ్ళి మాట్లాడండి, సలహాలు ఇవ్వండి. నేను సలహాలు ఇస్తా ఉన్నాను, అంతర్గతంగా ఇస్తాను. మీకు ఏ సలహా ఇచ్చాను కూడా చెప్పలేను పరిస్థితి. బికాజ్ ఇట్స్ ఏ 4 గోడల మధ్యలో సలహాలను మనం బహిర్గతం చేయడానికి లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ ఫైనల్ నిర్ణయం లీడర్ది. చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో తేడా మీరు చెప్పండి. ఏం చేతంటే మీరు నాటి నేటి పూర్వం నుంచి రాజకీయవేత్త కాబట్టి, ఇద్దరిని ఆల్మోస్ట్ ఆల్ దగ్గర నుంచి మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి, వాళ్ళిద్దరు పరిపాలన మధ్య ఉన్న తేడా మీరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం 2019లో వచ్చినప్పుడు ప్రజలు చాలా ఆశించారు. అంతవరకు ఉన్న తెలుగుదేశం పార్టీ వాటర్ పాలైంది. ముఖ్యమంత్రిగా ఏదో చాలా సక్సెస్ఫుల్గా యువత, రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఎయిమ్స్, థీమ్స్ దీనిలో ఉట్టుపడతాయనే ఉద్దేశంతో ఆయన యొక్క సంతతి నుంచి వచ్చిన వ్యక్తిగా కాంగ్రెస్ వాదులందరూ కూడా, మెజారిటీ ఆఫ్ కాంగ్రెస్ వాదులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే తప్పతపాలుగా ఇంకా రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. కానీ మొట్టమొదట కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో 4-5 మాత్రమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు మేము. అందరూ ఎవరు సార్? మీరొకరు. తర్వాత కర్నూలు నుంచి
మన మాజీ మంత్రి టీజీ భరత్ యొక్క తండ్రి, టీజే భరత్ గారేనా? తర్వాత ఏఆర్ఎస్ ప్రతాప్, ఇలాగా 4-5 మనం జాయిన్ అయ్యాం. కనవాళ్ళంతా పాపం నోటలుగా ఉండడం, జగన్ కలిసి జగన్ పార్టీలు జాయిన్ జరిగింది. జగన్ గారు యొక్క అధికారంకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొద్ది లేట్ అయినా, పెన్షన్లో 5 సంవత్సరాలు అయినా కూడా ఒకటొకటిగా అమలు జరుపుకెళ్ళారు. ఆయన మొట్టమొదటిగా సంస్థాగత పార్టీకి పార్టీ ఆర్గనైజేషన్ లేదు, కార్యకర్తలకు వాల్యూ లేదు, వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని రాజకీయాలు మొదలుపెట్టారు. అధికారులు తప్ప శాసనసభ్యులు కూడా గౌరవం లేని పరిస్థితి వ్యవస్థలో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కార్యకర్తల యొక్క బలం, తెలుగుదేశం పార్టీ నిర్మాణం, నందమూరి తారక రామారావు గారి నుంచి కూడా ఆ నిర్మాణాన్ని శిక్షణా తరగతులు పెట్టి ఇంకోటి పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఆ పార్టీలోకి వచ్చిన కాడి నుంచి ఆర్గనైజేషన్ మీద పెద్ద ఎత్తున ఆనాడు లెఫ్టిస్ట్ రైటిస్ట్ పార్టీలు ఉన్నాయి అలయన్స్లో. వారి యొక్క ఆలోచనతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకున్నారు. తద్వారా కార్యకర్తలు ఒక బలమైన ఆర్గనైజేషన్, సైన్యాన్ని తయారు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో. ఆయనకి ఎప్పటికప్పుడు కొత్త సభ్యులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. బ్రాడ్గా ఆలోచించడం, క్షమాగుణం కలడం, కక్షపూరితమైన వాతావరణం లేని చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నేను అనుకున్నది జరగాలి, మొండి వైఖరి, నేను చెప్పిందే శాసనం, అధికారి అనకపోతే అధికారిని ఆ సీట్లో నుంచి తప్పించడం. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్కి అత్యంత గౌరవిస్తారు, ఐపీఎస్ గౌరవిస్తారు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అత్యంత గౌరవిస్తారు. అలాగే ప్రజానాయకుడికి కూర్చోబెట్టి టైం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా శాసనసభ్యులకు కూడా టైం ఇవ్వలే, మంత్రులకు కూడా టైం ఇవ్వలే. దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ది. సంక్షేమంలో ఎవరిది బెటరు? మొట్టమొదటిగా సంక్షేమం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కన్నా. కాంగ్రెస్ కూడా చేసింది, కానీ ఆ రోజు అప్పులు చేయలే కాంగ్రెస్ పార్టీ. తదుపరి గవర్నమెంట్లో అప్పులు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేతలతో తారాస్థాయికి వెళ్ళింది. దాన్ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అజెండా కూడా, మేనిఫెస్టోలో కూడా అత్యంత వెల్ఫేర్ స్కీమ్లు పెట్టవలసి వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఇంకా ఉన్నాయి కదా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినవి. మహిళలకు 1500 ఇవ్వట్లేదు, అదొకటే. అన్నీ ఇచ్చేసాం మేము. నిరుద్యోగ భృతి ఒకటి ఇవ్వాలి. నిరుద్యోగ భృతి అనేది ఒకటి ఇవ్వాల్సిన, ఇస్తాననే మాట అజెండాలో లేనప్పుడు కూడా ఇస్తారనే భావంతో ప్రజలు ఉన్నారు. 1500 మాత్రం ఇస్తా అని చెప్పాం. ఇస్తాం, డెఫినెట్గా మేము ఇస్తాం. ఆయన ఇందాక చెప్పాను నేను, 1000 రూపాయలు పెంచుతానని 5 సంవత్సరాలు పెంచాడయా జగన్మోహన్ రెడ్డి. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 2 సంవత్సరాలు కూడా 250 పెంచలేదు. 5 సంవత్సరాలకు ఇచ్చాడు 1000 రూపాయలు. అవును, చంద్రబాబు నాయుడు గారు మాట అన్నాడు, సంపదను సృష్టించి సంక్షేమాన్ని ఇస్తాను ఇస్తాను. ఎస్, ఈ 2 సంవత్సరాలు ఏ సంపదని సృష్టించారు చెప్పండి సార్. పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని అగ్రిమెంట్ అయ్యారు ఇవాళ. 29లో ఈ కూటమి ఇలాగ ఉంటుందంటారా? జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ. నేను ఒకటే చెప్పాడు, నేను అభినందిస్తున్నది పవన్ కళ్యాణ్. అవునండి, అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఐఎమ్ కమిటెడ్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్. ఐ విల్ బీ విత్ యూ టీడీపీ, ఐ విత్ యూ బీజేపీ అనదర్ 15 years. ఈజ్ నాట్ క్లైమింగ్ ఫర్ దిస్ ముఖ్యమంత్రి. నేను ఐ సపోర్ట్ ఫర్ ది స్టేట్ వెల్ఫేర్, నేషనల్ వెల్ఫేర్. ఈ జాతి బతకాలి, జాతి ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధోగతి చేశాడు, దీన్ని రక్షించాలి అని చేస్తూ అన్కండిషనల్ సపోర్ట్ ఆఫ్ 2029లో ఆయన చేసిన ఒక ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పూర్తిగా అభినందిస్తున్నాను. జనసేన నాయకుడిగా ఐ అప్రిషియేట్. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు, మీలాంటి పెద్ద సహకారం ఉంది.
ఓటింగ్ నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ కలిసిమెలిసి వెళ్తున్నారా టీడీపీ అండ్ జనసేన? నేను ఐఎమ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కాన్స్టెన్సీ. మన ఆసంట్ నియోజకవర్గం హాసన్ నియోజకవర్గంలో నేను చెప్తాను. రాష్ట్రంలో తర్వాత మాట్లాడను. ఇక్కడ అలయన్స్ కాకముందే నేను అలయన్స్ చేశాను. ఆచంట మండలం జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. అవునండి. వి ఓన్ ది మండల్, ఈవెన్ జడ్పీటీసీ ఆల్సో. కొన్ని మండలాల్లో వెళ్ళి మా మండలంలో ఓ మండలంలో వచ్చారు జనసేన కలిసి పనిచేద్దామంటే వచ్చారు. ఇమ్మీడియట్ గా నేనే చెప్పా, ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ది స్టేట్ అలయన్స్ విత్ జనసేన అండ్ ఓన్ ది పొలిటికల్ అలైన్మెంట్. తర్వాత నేను మళ్ళీ జనసేన తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీలో మళ్ళీ మెంబర్గా ఉన్నా. ఉన్నారండి, అవును, కరెక్ట్, తెలిసింది. అంచేత రాజకీయ పార్టీలో ఈవేళ కూడా నా గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీ వేశాను. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో వేశాను. నియోజకవర్గ స్థాయిలో కూడా అనౌన్స్ చేస్తున్నాను 4-5 రోజుల్లో. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో బ్యాలెన్స్ చేయగలిగారండి? జనసేన ఇబ్బంది లేకుండా చేశాను. మార్కెట్ యార్డ్లు ఇచ్చాను. మార్కెట్ యార్డ్ జనసేనకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాను ఒకచోట బీజేపీకి ఇచ్చాను. యాజ్ ఫర్ పైన స్టేట్లో తీసుకున్న నిర్ణయాలకు మేము ఆలోచిస్తాం. మేము మార్కెట్ యార్డ్ ఇవ్వాలంటే స్టేట్ వైడ్ పాలసీలో ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి నిర్ణయం చేస్తే దాంట్లో అనుగుణంగా మెంబర్స్ వచ్చినట్టు పంచుకున్నాం. రేపు మరి స్థానిక అలాగే టెంపుల్ కమిటీలు చేసుకున్నాం, విద్యా కమిటీలు చేసుకున్నాం, సొసైటీలు చేసుకున్నాం. వీ హ్యావ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్. సామరస్యంగా అయిందండి. సామరస్యంగా, ఎక్సలెంట్ గా. యాజ్ మై ఒక ఎగ్జాంపుల్, నేను స్టేట్ గురించి మీరు మాట్లాడితే నాకు సబ్జెక్టు పూర్తిగా లేనప్పుడు కొన్ని తప్పులు రావడచ్చు. యాజ్ మై ఆసంట్ కాన్స్టెన్సీ ఐ కెన్ టెల్ యూ ఛాలెంజ్ ఫర్ దాట్. అబ్బో, ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆసంట్ కాన్స్టెన్సీ టీడీపీ జనసేన కలయిక బీజేపీతో కూడా. ఇక్కడ బీజేపీ ఉందా సార్? ఉంది. ఉన్నంత వరకు లేదా నేనంటే నాయకులు ఉన్నారు, సాటిస్ఫై చేశారు. ఓకే, మరి ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెట్ యార్డ్ బీజేపీకి ఇచ్చాను, ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెట్ యార్డ్ జనసేనకి ఇచ్చాం. మెంబర్స్ బలాన్ని బట్టి పంచుకున్నాం, చేసాం. మార్కెట్ యార్డ్ సొసైటీలు ఇచ్చాం. రేపు మరి స్థానిక సంస్థ వస్తాయి, ఎంపీపీ, జెడ్పీటీ, సర్పంచ్. మీరు ఎలాగ స్కెచ్ చేశారు? వాళ్ళని ఏ విధంగా సర్టిఫికేట్ చేస్తారు? ఇప్పుడే కమిటీలు వేసాను. ఆల్రెడీ వేసారండి? ఆల్రెడీ ఇప్పుడు కమిటీలు వేసాను. ఓకే, ఏ కమిటీలు అంటారు? సర్పంచ్లు అవి రద్దు అయిపోయినాయి. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఒక కమిటీని జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎక్కడెక్కడ బలాలు ఉన్నాయో దాన్ని చూసి ఐఎమ్ షార్ట్లీ అనౌన్సింగ్ ది కమిటీస్. ప్రతి విలేజ్కి 3-man కమిటీ వేస్తాం. ప్రతి విలేజ్కి వేస్తున్నాం. దట్స్ మై పాలిటిక్స్. అంటే ఆ కమిటీ చేస్తున్న పని ఏంటంటే ఆ గ్రామంలో అక్కడ అనలైజ్ చేయడం పాలిటిక్స్. రేపు పంచాయతీ ఎలక్షన్ ఎలా జరపాలి, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ లేని లోటుని ఎలా తీర్చాలి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అధికారులు ఎలా పనిచేస్తున్నారో వాచ్ చేయాలి, రేపు అక్కడ డెవలప్మెంట్ ఎలా చేయాలి, రేపు ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి, ఈ 3 పార్టీల మధ్యలో సమన్వయం ఎలా తీసుకురావాలి. దిస్ ఇస్ ది అజెండా ఫర్ దట్. దట్స్ ఇట్. ఇదంతా ప్రోగ్రెస్ సీఎం గారు చెప్పారా? నేను ఈ విధంగా చేస్తాను. మరి చాలా కాన్స్టిట్యూన్సీలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందేమో ఇది. డెఫినెట్గా అవసరం వస్తే చెప్తాను. ఎప్పుడు అడిగినా చెప్తా. లేదు నా టైం దొరికినప్పుడు డెఫినెట్గా చెప్తా. మీరు చెప్పారు కదా, డెఫినెట్గా చెప్తా. అలాగే సార్, ఆయన అడిగితే చెప్తారా? నేను డెఫినెట్గా కొన్ని అడిగితే చెప్తాను, కొన్ని అడగనే కూడా చెప్తారా? స్టేట్ వెల్ఫేర్, ఓకే, 3 పార్టీల సమన్వయం కూడా చెప్పా, అనేక సార్లు చెప్పా. ఇంకా చెప్పాలంటే ఒత్తు పెట్టుకూడదని నిర్ణయం కూడా ఐ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇట్. ఎలాగే సార్, మళ్ళీ చెప్పండి. ఒత్తు పెట్టుకోవాలా జనసేన తోటి లేదా అనే సూచన మీరు చేశారా? సూచన కూడా నేను అడిగారా? మిమ్మల్ని అడిగారు. చంద్రబాబు ఏమన్నారు? పెట్టుకోమన్నారు వద్దా? పెట్టమనే చెప్పా. అవునా? దట్స్ ఐఎమ్ ది కీ రోల్ ఆఫ్ దిస్. ఓకే, వెరీ గుడ్. ఆచట్ నియోజకవర్గంలో మీరు వచ్చిన 2 years అయింది. 2 yearsలో కూడా ఎన్నికల హామీల్లో ముఖ్యంగా అయోధ్య వంతెన అవ్వచ్చు, ఆ కోడేర్లంక బైపాస్ ఏదో అన్నారు, కొన్ని హామీలు వదిలేశారు మా ఎమ్మెల్యే గారు. అంటే ఫస్ట్ స్టెప్స్లో పడిపోయి అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది ఒక ప్రచారం. దీనికి సంబంధం నేను కాదని అన్నాను. ఒప్పుకుంటారా లేదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో
ఉన్న ఇబ్బందులు నాకు అర్థమైంది. నేను వెళ్ళిన వెంటనే నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా. అయోధ్యలంక బ్రిడ్జ్ సంబంధించిన శాంక్షన్ రాయించా. ఓకే, ముఖ్యమంత్రి గారు రాసించారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను అయోధ్యలంక తీసుకెళ్ళి ఆయన్ని. అయోధ్యలంకలో ఈ బ్రిడ్జి కాంగ్రెస్లో నేను శాంక్షన్ చేశాను. నేను R&B మంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి సలహాదారుకు అనుమతితోటి శాంక్షన్ చేశా. మనం 2000 స్టేట్ డివిడెండ్ వల్ల బ్రిడ్జి కట్టలేకపోయాం. మళ్ళీ 2019 తర్వాత వాళ్ళు హామీ ఇచ్చారు కానీ చేయలేకపోయారు. మనం ఈ బ్రిడ్జి చేయాలి, మీరు హామీ ఇవ్వాలన్నాను. ఆ రోజే హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో చేయాలంటే ఇమీడియట్ శాంక్షన్ రాశారు. కానీ నిధుల యొక్క ఇబ్బంది వల్ల డిలే ఆఫ్ ప్రాసెస్. మొన్న మళ్ళీ జిల్లా రివ్యూలు శాసనసభ్యులు మంత్రులతో రివ్యూ జరిగినప్పుడు ఈ సంవత్సరంలో బడ్జెట్లో పెట్టేస్తున్నాను, చేస్తాను. మీకు కేంద్ర మంత్రి ఉన్నాడు మీ పక్కనే. రెండోది మీరు రెండు అడిగారు మీరు. చెప్పండి. ఓకే సారీ, చెప్పండి. ఆచంట కోడేరు పి గన్నవరం సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జ్ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారు ప్రిఫర్ చేశారు. కేంద్రం తీసుకెళ్ళాం. కేంద్రంలో కొన్ని అభ్యంతరాలు పెడితే వేరే లెటర్ తీసుకుని వేరే స్కీమ్లో పట్టరండి అని చెప్తే ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా రికమెండ్ చేశారు. అధికారులు దాన్ని రివ్యూ చేశారు. అధికారులు మీ నియోజకవర్గం ఇచ్చేస్తే, మీ ఏరియాకి ఇచ్చేస్తే మా డబ్బులంతా రాష్ట్రం అంతా ఒకసారికి వెళ్ళిపోతాయి అని చెప్తే నేను మాట్లాడతాను. మొన్న జిల్లా రివ్యూలో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి చేశా. ఒత్తిడి చేశారు. ఓకే, ప్రజలు ఇచ్చారు. మీరు ఇస్తున్నారు మాటలు దేవుళ్ళగా, మన అధికారులు అడ్డు పెడుతున్నారు సార్. ఏ అధికారులు అడ్డు పెడుతున్నారు సార్? R&B అధికారులు ఇక్కడ రాష్ట్రంలో. ఏ కారణం? సీఎం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది? అదే కదా. అప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇమీడియట్గా అధికారికి హెచ్చరిక జారీ చేశారు. రికమెండ్ చేసి నేషనల్ ప్రాజెక్టులో రికమెండ్ చేయండి చెప్పి. అంటే దేవుడు కొన్ని చోట్ల దేవుడు వరం ఇస్తారు, ప్రజలు వరం ఎవరు మనకి. అలాంటి ఇబ్బందులు అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా ఉంటాయి, పరిపాలన ఉంటాయండి. టు ఫేస్ ఇట్. దిస్ ది పాలిటిక్స్. చేస్తాం ఏమైనా సరే. రహదారులు అనేది ప్రధానంగా కనెక్టివిటీ ఉంటేనే స్టేట్ డెవలప్ అవుద్ది. అవునండి. నేను ప్రపంచ దేశాల్లో 46 కంట్రీలు తిరిగి వచ్చా. ఇవాళ మన భారతదేశం కూడా నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ ఫోకస్ వచ్చాయి. ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చాయి. ఇవాళ రైల్వే స్టేషన్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్వాలిటీ ఆఫ్ రైల్వే స్టేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ అమరావతి కూడా అంతర్జాతీయ స్థాయిలో రాబోతుంది అనే మాట చెప్తా ఉన్నది. అది ఖర్చు 10 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు, కానీ ధీటుగా ప్రపంచంలో అది మన భారతదేశంలోనే ఒక రాజధాని ఎలా ఉండాలి అనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రయత్నం, మోడీ గారు కూడా సహకారం, దీవెనలు. ఇవాళ ఫైనాన్స్ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకున్నాం, ధన్యవాదాలు కూడా తెలియపరుచుకున్నాం. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్రని, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది అనే మాట నమ్మి సహకరిస్తున్న కేంద్ర మంత్రివర్గ సహచరులకు కానీ ప్రధానమంత్రికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. మీకు లోకల్ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్, మీకు నిధులు కొరత సార్? నిధులు కొరత ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆయనకి ఎంపీకి ఉన్నది 5 కోట్లు సంవత్సరానికి. అవునా? 7 5 30 అయితే 50 లక్షలు వస్తుంది మన నియోజకవర్గానికి. కానీ ఫస్ట్ సంవత్సరంలో ₹1 ఇచ్చారు. ఈ సంవత్సరంలో మళ్ళీ 2-3 కోట్లు తీసుకొస్తాం. ఆయన నిధులు కాకుండా CSR కూడా ఆయనకుండే గనుల శాఖ లేదు, మైన్స్ ఐరన్ శాఖలో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని CSR కింద కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఆయనకున్న ఒక పార్లమెంటరీగా ఉండే 5 కోట్లు కాకుండా ఎక్కువ మొత్తంలో ఈ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరిస్తున్న శ్రీనివాస వర్మ గారు కూడా సహకరిస్తూ ఉన్నారు.
వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ నియోజకవర్గం తరపున. కానీ ఒకటి సార్, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణరావు గారు అగ్రెసివ్గా ఉంటారు, ఎవరిని లెక్క చెయ్యరు, ఇదో పెద్ద ప్రచారం. నిజమేనా అది? అది నిజమే, ఆ? అది నిజమే. డిఫర్ అవ్వట్లేదు. ఆ? నేను సౌమ్యుడిని. ఆ, ఎక్కడ అవసరం వస్తే, ఆ, ఎక్కడ అవసరం అనుకుంటే గలమెత్తకపోతే ప్రజానాయకుడి కాదు. ఉమ్, ఎక్కడ సమస్యలు పోరాటం వస్తే అక్కడ గలమెప్పాలి. ఉమ్, ఒక అన్యాయం జరుగుతుంటే ఎదిరించాలి. నేను కమ్యూనిస్ట్ అని చెప్పాను మొట్టమొదట నీకు. ఉమ్, ఐఎమ్ బోర్న్ బ్రాట్ అప్ ఫ్రమ్ ది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. ఉమ్, ఉమ్, నా గుండెలో ఉండేది, పుట్టుకలో ఉండేది కమ్యూనిస్ట్ రక్తం అండి. కమ్యూనిస్ట్ రక్తం కాదు, ఉమ్, కమ్యూనిస్ట్ భావాలతో కూడిన వ్యక్తిని, ఓకే. ఆ, సోషలిజం భావాలతో వ్యక్తిని. ఆ, అన్యాయాన్ని ప్రశ్నించడం అనేది నా సహజ ధర్మం. ఉమ్, ఎవరికి అన్యాయం జరగకూడదనేది అధికారులు ప్రజలకు సేవ చేయండి తప్ప ఉమ్, ఒకరికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయొద్దు సాధ్యమైనంత వరకు. ఎప్పుడు కూడా ఈరోజు కూడా నా ఆచంట పరిధిలో పోలీస్ కేసులు ఉండవు. ఉమ్, ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో 2004 నుంచి చూస్తే ఉమ్, నెంబర్ ఆఫ్ కేసెస్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యున్సీస్, అదర్ డిస్ట్రిక్ట్స్, ఉమ్, ఈవెన్ కంపేర్ టు మై డిస్ట్రిక్ట్ అట్ ది లిస్ట్ కేసెస్. ఉమ్, సాధ్యమైనంత కాంప్రమైజ్ చేయండి, లేదు గొడవలు పడవద్దు. పొలిటికల్ ఎంకరేజ్మెంట్ కేసులు చేయను. ఉమ్. దట్ ఈస్ మై పాలసీ. జిల్లా నాయకులతో మీకు సమన్వయం ఎలా ఉందండి? అంటే బయట ప్రచారం త్రిపుల్ గారికి మీకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్ గా ఉన్నాయి. ఏమీ లేవు. మొట్టమొదటిగా ఉమ్, ఆయనలో కొన్ని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉమ్, ఆయన స్వాగతం పలకాలని ఆలోచన చేశాడు ఆ రోజు. నేను నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. యాజ్ ఎ మంత్రి, ఉమ్, డిప్యూటీ స్పీకర్, ఆ రోజుగా ఆయన ఎంపీగా ఉమ్, తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యాడు. ఉమ్, ఎంపీ కాదు అప్పుడు. అవునండి. అప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు నన్ను. ఉమ్, కాన్వెంట్ ఎంపీకి వస్తారు అని అందరూ వెళ్ళారు, నేను వెళ్ళా. ఓకే. ఆ. అంతే గ్యాప్, అంతేగాని గ్యాప్. అంటే ఆయన ఎంపీగా రానాక మీకు ఏంటి ఇంట్రెస్ట్ లేక లేకపోతే? ఇంట్రెస్ట్ కాదు, ఉమ్, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఉమ్, ఉమ్, ఆయన క్యాంపెయిన్ చేసుకుని నేను ఎంపీకి వస్తున్నానని చెప్పి ఉమ్, 2019లో ఆయన ఎంపీగా ఉన్నాడు ఇక్కడ. అవునండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమైంది? ఉమ్, వైఎస్ఆర్కి వెళ్ళారు ఆయన. ఉమ్, ఉమ్, ఏమైంది? ఉమ్, 19 తర్వాత కూడా నాకు నిధులు ఇస్తాను కవర్ చేశాను. ఉమ్, నాకు ఉమ్, నాకు కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఉమ్, ఉమ్. అండ్ పాలసీ మ్యాటర్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఏమి లేవు. ఉమ్, ఎవరెవరు నేను ఎవరితో డిఫరెంట్. నా టైం వేస్ట్ చేసుకోను ఉమ్. తగులు పడ్డానికి. మీ పని మీరు చేసుకుంటే నా పని చేసుకుంటా పోతా. నాకు నచ్చలేదు, దూరంగా ఉంటా. మీకు ప్రజలు ముఖ్యమా, అధిష్టానం ముఖ్యమా చెప్పండి. ప్రజల ముఖ్యం, అలాగే అధిష్టానం. పార్టీలు ఏ పార్టీలో ఉన్నా కూడా అధిష్టానం యొక్క నిర్ణయాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు ఇస్తారు. ప్రజల తర్వాత అధిష్టానం. అధిష్టానం అంతే కదా? ప్రజలు లేకుండా నేను ఈ అధిష్టానం ఏముంటుంది రాజకీయాల్లో? కొంతమంది నాయకులు ఎలా ఉంటారంటే అధిష్టానాన్ని మచ్చిక చేసుకుంటే రేపొద్దున ఏదో నామినేటెడ్ ఇస్తాడు కదా, ఈ ప్రజల దేవుని ఓటెత్తిన ప్రజల తర్వాతే. నేను ప్రజా జీవితం అనేది ప్రజలతో కూడుకుంది. ప్రజా జీవితం అనేది ప్రజలతో కూడుకుంది. తెలుగుదేశమే ప్రజలే దేవుళ్ళు అన్నట్టు అనలేదా? సమాజమే దేవాలయం. సమాజమే దేవాలయం అన్నట్టు. సమాజం తర్వాతే రాజకీయ పార్టీలు, రాజకీయ వర్గాలు, రాజకీయ నిర్మాణ, ప్రజా జీవితం అనే నమ్మిన సిద్ధాంతవాదిని. అంచేత మీరు ఎప్పుడు కూడా ప్రజల్నే ఫస్ట్ చూసేది. నేను ఇప్పుడు కూడా తర్వాత చంద్రబాబు అయినా లోకేష్ అయినా మీకు లోకేష్ చంద్రబాబు నాయుడు కాదు, అధిష్టానం ఎవరైనా సరే, అధిష్టానం ఎవరైనా. ప్రజల రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో కనుక నాయకుడు ఇందాక చెప్పా, అల్టిమేట్ నాయకుడి నిర్ణయం శిరసావహిస్తాం అని. 29లో మీరే పోటీ చేస్తారా, మీ వారసుని ఏమైనా తీసుకొస్తారా? నా ఆలోచన అంతా కూడా 29 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో ఉండకూడదన్న ఆలోచనతోటి మనసు
ఆలోచన చేస్తుంది, నిర్ణయం ఇంకా చేయలేదు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన అయితే ఉంది. ఇంకేదంటే జీవితకాలం మనమే చేయాలి అనే ఆలోచన నాకు లేదు. రాజకీయం చేస్తాం, గౌరవంగా ఉంది, సమాజంలో గౌరవాన్ని ఇచ్చారు. ఇవాళ జిల్లాలో, రాష్ట్రంలో కూడా పీతాని సత్యనారాయణ గారు అంటే ఒక గౌరవాన్ని సమాజం ఇస్తుంది. నేను జీవితంలో ఇంతకన్నా గౌరవాన్ని పొందలేను కూడా. ఎందుకంటే సమాజం గుర్తించగలిగే వ్యక్తిగా నేను తయారవడం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావిస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.